స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మొత్తం వేయించేసుకోవాలండి. ఇందులోనికి ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 20 దాకా వేసుకున్నాను. ఉసిరికాయ కొంచెం పులుపు ఉండిద్ది కానీ కొబ్బరికి కూడా ఎండుమిర్చి బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకోవాలి. మంచి రంగు వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లార్చుకొని ఇలా జార్లోనికి వేసుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి సరిపడా